ఇక్కడ ఈ కైట్ ఫెస్టివల్ సందర్భంగా ఈరోజు ఇక్కడ పతంగులు ఎగరేయడం జరిగింది. మాజీ పార్లమెంట్ సభ్యులు పెద్దలు శ్రీ హనుమంతరావు గారు, ఇంకా ఇక్కడ ఈ బస్తీల ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ ఇతర ఈ బస్తీ వాసులు అందరూ కూడా ఇక్కడ పెద్ద ఎత్తున కూడా పాల్గొని దీంట్లో నేను కూడా ఈరోజు సాయంత్రం వచ్చి భాగస్వాములు అయ్యాను. సో ఇక్కడ మంచి రెస్పాన్స్ వస్తున్నది పబ్లిక్ నుంచి అంతా కూడా. ఈ సంక్రాంతి సందర్భంగా ఇక్కడ కైట్ ఫెస్టివల్ అనేది ఏదైతే ప్రభుత్వం ఆకాంక్షించిందో దాన్ని ఇప్పుడు మనం చూసాం. అండ్ ఇక్కడ కొన్ని ఆల్రెడీ బతుకమ్మ కూడా మీకు తెలుసు, ఇది అద్భుతంగా తీర్చిదిద్దిన తర్వాత కూడా ఇక్కడ పబ్లిక్ కూడా పెద్ద ఎత్తున కూడా దీన్ని వాడుతున్నారు. మహిళలు మాట్లాడుతూ వాళ్ళు చెప్తున్నారు, మాకు సాయంత్రం ఎప్పుడు 5 అవుతుంది అని చెప్పేసి మేము వెయిట్ చేస్తున్నాము. వచ్చి ఇక్కడ టైం స్పెండ్ చేయడానికి, వాకింగ్ చేయడానికి, అందరు 10 మంది చేరి మాట్లాడుకోనికి ఇదంతా కూడా ఒక మంచి మాకు ఒక ప్లాట్ఫామ్ అనేది ఇది ప్రభుత్వము హైడ్రా ద్వారా ఇది మాకు వచ్చిందని చెప్పేసి వాళ్ళు చెప్పడం చాలా ఆనందంగా ఉన్నది. సో ఇక్కడ కొన్ని చిన్న చిన్న సమస్యలు చెప్పినారు. ఇక్కడ ఏంటంటే జిమ్ ఎక్విప్మెంట్ ఇంకొంచెం ఇంకా కొన్ని కావాలని చెప్పేసి స్టాటిక్ సైకిల్ ఇంకో 1-2 అదనంగా యాడ్ చేయమని చెప్పి, ఇదే కాకుండా ఇక్కడ సిమెంట్ బెంచ్లు ప్లస్ దీంతోపాటు ఇక్కడ వాష్రూమ్స్, కొన్ని ఇతర ఫెసిలిటీస్ గురించి కూడా చెప్పినారు. ఒక పెడల్ బోటు ఇవి కూడా అవన్నీ కూడా తప్పకుండా అరేంజ్ చేస్తాం. దీని మెయింటెనెన్స్ కూడా ఇప్పుడు హైడ్రానే చేస్తున్నది. సో ఇంకా ఇదే కాకుండా మనం ఇప్పుడు ప్రస్తుతం 6 చెరువులు ఈ బతుకమ్మ గుట్టతో పాటు 5 చెరువులు డెవలప్ చేస్తున్నాం. అవన్నీ కూడా ఈ నెక్స్ట్ 1-2 మంత్స్లో అన్నీ కూడా అయిపోతాయి. దీని తర్వాత ఇంకొక 14 చెరువులను కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు ఆదేశాలు ఇచ్చినారు. 14 చెరువులు కూడా సిటీ మొత్తం కూడా డెవలప్ చేయాలని చెప్పేసి అది కూడా త్వరలో చేసుకుంటాం. మొత్తం 20 నుంచి 25 చెరువుల పైన ఈ 1 ఇయర్లో, అంటే ఈ ఇయర్ డిసెంబర్ కల్లా హైడ్రా డెవలప్ చేసి అన్ని ప్రాంతాల వారికి ఇటువంటి మంచి ఆహ్లాదకరమైనటువంటి ఒక ప్లాట్ఫామ్ని ఇచ్చి అక్కడ ప్రజలందరూ కూడా దీన్ని విస్తృతంగా వాడుకునేటట్టు వాళ్ళకు ఒక మంచి వాతావరణాన్ని కలిగజేసేదానికి హైడ్రా ప్రభుత్వ సహకారంతో మేము కృషి చేస్తాం.